రిజర్వేషన్లపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. రిజర్వేషన్ల ఫలాలు పొంది ఆర్థికంగా, విద్యాపరంగా ఉన్నత స్థానాలకు చేరుకున్న కుటుంబాల పిల్లలకు కోటా ప్రయోజనాలను ఇంకా ఎందుకు పొడిగించాలంటూ అభ్యంతరం వ్యక్తం చేసింది. రిజర్వేషన్ ద్వారా లభించిన సామాజిక పురోగతి సదరు కుటుంబాలను రిజర్వేషన్ల వ్యవస్థ నుంచి క్రమంగా బయటకు తీసుకురావాలంటూ స్పష్టం చేసింది. వెనుకబడిన తరగతుల్లోని క్రీమీ లేయర్ మినహాయింపులకు సంబంధించిన ఓ పిటిషన్పై విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భూయాన్లతో కూడినటువంటి ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. రిజర్వేషన్ల ద్వారా లబ్ధి పొంది సామాజిక ఆర్థిక సాధికారత తర్వాత తమ కుటుంబంలోని తర్వాత తరానికి కూడా అదే రిజర్వేషన్ పొందే విషయంలో ఎవరికి వారు పునఃపరిశీలించుకోవాలని కోర్టు అభిప్రాయపడింది. ఉన్నత స్థితికి చేరుకున్న కుటుంబాలు పదే పదే రిజర్వేషన్ ప్రయోజనాలు పొందడంపై ఆందోళన వ్యక్తం చేసింది. తల్లిదండ్రులు ఇద్దరూ కూడా ఐఏఎస్ అధికారులుగా ఉంటూ మంచి జీతాలు, ఉన్నత హోదాల్లో స్థిరపడిన వారి పిల్లలకు కూడా రిజర్వేషన్లు అవసరమా అని ధర్మాసనం ప్రశ్నించింది. తల్లిదండ్రులు ఐఏఎస్ అధికారులుగా సమాజంలో ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. వారిలో సామాజిక మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఇలాంటి వారిని రిజర్వేషన్ల నుంచి మినహాయిస్తూ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ మినహాయింపులను సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించడం ఎంతవరకు సమంజసం? ఈ కోణాన్ని కూడా మనం ఆలోచించాలని జస్టిస్ నాగరత్న పేర్కొన్నారు. విద్య, ఆర్థిక సాధికారతతో సమాజంలో ఉన్నత హోదా లభిస్తుందని, ఆ తర్వాత కూడా వారి పిల్లలకు రిజర్వేషన్లు కోరుకుంటూ పోతే మనం ఈ రిజర్వేషన్ల వ్యవస్థ నుంచి ఎప్పటికీ బయటపడలేమని బెంచ్ అభిప్రాయపడింది. ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం అంటూ తెలిపింది. ఇక ఈ కేసులో పిటిషనర్ల తరపున వాదనలు వినిపించిన అడ్వకేట్ శశాంక్ రత్ను సదరు అధికారులను వారి జీతాల ఆధారంగా కాకుండా వారి హోదా ఆధారంగా రిజర్వేషన్ల నుంచి మినహాయించారని కోర్టుకు తెలిపారు. ఈ వ్యవహారంపై లోతైన పరిశీలన జరగాలని, ఆర్థికంగా వెనుకబడ్డ వర్గాల కోటాకు ఓబీసీ క్రీమీ లేయర్కు మధ్య స్పష్టమైన తేడా ఉండాలని ఆయన కోరారు. ఈడబ్ల్యూఎస్ వర్గాల్లో సామాజిక వెనుకబాటుతనం ఉండదని, కేవలం ఆర్థిక వెనుకబాటుతనం మాత్రమే ఉంటుందని జస్టిస్ నాగరత్న స్పష్టం చేశారు. అయితే క్రీమీ లేయర్ నిబంధనలు ఈడబ్ల్యూఎస్ కంటే కొంత సరళంగా ఉండాలని, రెండింటినీ ఒకేలా చూస్తే వాటి మధ్య వ్యత్యాసం ఉండదని లాయర్ వాదించారు. ఈ సందర్భంగా న్యాయస్థానం స్పందించింది. క్రీమీ లేయర్ నిబంధనలను ఈడబ్ల్యూఎస్ నిబంధనలతో సమానంగా చూడలేమని, ఆ రెండింటి మధ్య బ్యాలెన్స్ పాటించాల్సిన అవసరం ఉందని జస్టిస్ నాగరత్న స్పష్టం చేశారు. కర్ణాటకలో అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థి క్రీమీ లేయర్ వివాదంపై దాఖలైన పిటిషన్ విచారణలో ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి. కేసుపై సంబంధిత పక్షాలకు నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు తదుపరి విచారణను వాయిదా వేసింది.